Alcara Water Solution for hot water problems. Contact 9399906356. అందరూ చాలా ఇష్టంగా వెళ్ళే గోకుల్ చాట్లో ఒకరోజు ఉన్న పళంగా బాంబులు పేరి చాలామంది చనిపోయారు, ఇంకా వేల మందికి గాయాలయ్యాయి. అనుకోకుండా జరిగిన ఆ సంఘటనలో ఆ బాంబుల తాలూకు మెటీరియల్స్ వచ్చి తగిలి గాయపడిన వారి పరిస్థితి ఏంటి? ఎవరికి మొరపెట్టుకోవాలి? ఇదేరా జీవితం అని సరిపెట్టుకోవాలా? పదిహేడేళ్ళు అవుతుంది. అప్పటికి ఇప్పటికి జీవితం ఎలా మారిందండి మీకు? ఇక చెప్పులేని బాధ, ఇది ఒక నరకం అనుభవిస్తున్నాం మేము. ఎంత చెప్పినా తక్కువే, ఒక్క రోజంతా చెప్పినా తక్కువే, నరకం అనుభవిస్తున్నాం మేము. ఏదైతే ఆయనైతే నేనైతే సదాశివరెడ్డి మరీ ఘోరం, అతను కూడా. ఆ రోజు ఏం జరిగింది రహీం గారు? గోకుల్ చాట్ రాగానే మా అమ్మాయి ఐస్ క్రీమ్ కావాలా అని. ఒక 5-10 నిమిషాలైన తర్వాత మా అమ్మాయి ఇంకా డాడీ రావట్లేదే అని ఆమె ఏదో టైర్ సౌండ్ లాగా వచ్చిందంట. వచ్చి చూస్తే నా మీద మొత్తం సడన్ గా ఒక సౌండ్ వచ్చిందా? మీకేమన్నా గుర్తుందా? ఏం గుర్తులేదు. చూసి కాళ్ళు పట్టుకొని లాగి ఈ కన్ను కూడా మొత్తం ఐ బాల్ పట్టుకున్నారు చేతిలో, ఊడిపోయింది ఐ బాల్. సంవత్సరాలు 17-18 సంవత్సరాలు అవస్తుంది, ఇప్పటి వరకు వాళ్ళని ఏం చేయట్లేదంటే గవర్నమెంట్ ఏంటి? సార్ చాలా మీకు నొప్పి ఉందా సార్? ఇంకా నొప్పి పెడుతుంటుంది కదా. చందు, ఆ రోజు మీరు ఎక్కడున్నారు? సెకండ్ హ్యాండ్ బుక్స్ అమ్ముతారు, అక్కడ కొనుక్కోవడానికి వెళ్ళాను. కొనుక్కొని ఇలా బయటికి వస్తున్నాను, నేను దాన్ని క్రాస్ అవుతూ వస్తున్నాను. సడన్గా బాంబు బ్లాస్ట్ అయింది. నేను చూసేసరికి ఒక ఐరన్ బాల్ వచ్చి నా కళ్ళలో పడి మొత్తం లోపల వరకు డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. బాగా నొప్పి తెలిసిందా? ఈ నొప్పి భరించలేక చనిపోతే బాగుండేది కదా. మరి మీకు ఇప్పుడు డబ్బులు ఎలా వస్తాయి? బాబు చనిపోయాడా సార్? లేదు, వదిలేసి చాలా బాధ కలిగించి మాటల్లో చెప్పలేని విషయం సార్. మీకు 74 ఏళ్ళు సార్. మరి ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నా అది కూడా తెలియదు. మీరు చూసారా వాళ్ళని? చూసామండి. బాగా కోపం, ఆగ్రహం వచ్చిందా? ఆవేదన వచ్చిందా? ఏ తప్పు చేయలేని వాళ్ళమేమో మేము నరకయాతన అనుభవిస్తున్నాము. వాళ్ళు అన్ని తప్పులు చేసేసి ఉగ్రవాదుల్ని మమ్మల్ని ఇట్లా జీవితాలు మా చెదరు నాశనం చేశారు కదా, వాళ్ళకు కూడా అట్నే చేయాలి. ఒక కన్ను, ఒక చెయ్యి, ఒక కాలు తీసేస్తారు, సంతోషం. అందరికీ నమస్కారం. జీవితంలో కొన్ని అనివార్య సంఘటనలు, కొన్ని అనూహ్య ఘటనలు జరిగినప్పుడు ఏం చెప్తాము? మామూలుగా అయితే మనం అంతా దైవేచ్ఛ అంటూ ఉంటాం కదా, కానీ కొన్ని చేదు సంఘటనలు జరిగినప్పుడు మాత్రం ఎవరిని అడగాలి తెలియని పరిస్థితి. నిన్న మొన్ననే బెంగళూరు రామేశ్వరం కెఫేలో, అంటే జనజీవన స్రవంతి నడుమ ఒక బాంబు పేలి చాలామందికి గాయాలయ్యాయి. ఇప్పుడు ఎన్ఐఏ ఆ బాంబర్ తాలూకు ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇస్తే 10 లక్షల రూపాయల బహుమానం కూడా ప్రకటించింది. కానీ మనకు గుర్తుందో లేదో, హైదరాబాద్ గోకుల్ చాట్, అందరూ చాలా ఇష్టంగా వెళ్ళే గోకుల్ చాట్లో ఒకరోజు ఉన్న పళంగా బాంబులు పేరి చాలామంది చనిపోయారు, ఇంకా వేల మందికి గాయాలయ్యాయి. చనిపోయిన వాళ్ళకి ఏదో ఒక ఎక్స్గ్రేషియా ప్రకటించడం లాంటివి జరిగాయి. బాగా తీవ్రమైన గాయాలైన వాళ్ళకి కొంత చికిత్సకు కూడా బహుశా ప్రభుత్వాలు సాయం చేశాయి. కానీ ఎక్కడో దూరంగా ఉండనట్టు ఉండి అనుకోకుండా జరిగిన ఆ సంఘటనలో ఆ బాంబుల తాలూకు మెటీరియల్స్ వచ్చి తగిలి గాయపడిన వారి పరిస్థితి ఏంటి? ఎవరికి మొరపెట్టుకోవాలి? ఇదేరా జీవితం అని సరిపెట్టుకోవాలా? అటువంటి ఇద్దరు వ్యక్తులు మనతో ఉన్నారు. గాయపడిన ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే, కులాలకి మతాలకి అతీతంగా ఏమిటో విడ్డూరంగా ఎవరో వెకిరిస్తున్నట్టు ఒకరి పేరు రహీం, ఒకరి పేరు చందు. వీరిద్దరూ ఆ రోజు నుంచి 2007 నుంచి ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నారు. మాకు ఎవరు న్యాయం చేస్తారు, మాకైన గాయాలకి ఎవరు సాయం చేస్తారని చెప్పి వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళ ఈ ప్రయాణాన్ని ఒక్కసారి తలుచుకుందాం. రహీం గారు స్వాగతం అండి. చందు మీకు కూడా స్వాగతం. రహీం గారు, మీతో ఎందుకు మొదలు పెడుతున్నాం అంటే, మీకు చాలా వయసు
మీద పడుతోంది ఇప్పుడు. జరిగి కూడా చాలా 15 ఏళ్ళు దాటిపోయింది, 2007 నుంచి ఇప్పుడు వరకు 17 ఏళ్ళు అవుతుంది. అప్పటికి ఇప్పటికి జీవితం ఎలా మారిందండి మీకు? ఒక్కసారి వివరించగలరు? అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మందులు వాడుతూనే ఉన్నా. నేను మందులు వాడుతున్నారు? మందులు వాడుతూనే ఉన్నా. ఆ రోజు ఏం జరిగింది రహీం గారు? నేను మా అమ్మాయి లకడికాపూర్ వెళ్ళి వస్తున్నాం. ఓకే. గోకుల్ చాట్ రాగానే మా అమ్మాయి ఐస్ క్రీమ్ కావాలా అంది. ఆటో గోకుల్ చాట్ ముందు ఆపరు, కొద్ది ముందు పోయి ఉంది. ఒక 5-10 నిమిషాలు అయిన తర్వాత మా అమ్మాయి ఇంకా డాడీ రావట్లేదే అని ఏదో టైర్ సౌండ్ లాగా వచ్చిందంట. చాట్ దగ్గరికి వెళ్దాం గోకుల్ చాట్ దగ్గర కానీ వచ్చింది. వచ్చి చూస్తే నా మీద మొత్తం ముక్కలు పడి ఉన్నాయి, మాంసం ముక్కలు, చేతులు, కాళ్ళు, తల ముక్కలు, అన్ని ముక్కలు చల్లా చెదరగా. మీ మీద మాంసం ముక్కలు పడున్నాయి, మీకు బాగా గాయాలయ్యాయి కదా అప్పటికే? బాగా. అంటే మీకు అసలు తెలుస్తుందా, స్పృహ ఉందా అప్పుడు? లేదండి, స్పృహ లేదు. సడన్ గా ఒక సౌండ్ వచ్చిందా, మీకు ఏమన్నా గుర్తుందా? సౌండ్ వచ్చింది, ఒక సౌండ్ వచ్చింది అంతే, ఇక ఏమీ లేదు, ఏం గుర్తులేదు. సౌండ్ వచ్చాక మా అమ్మాయి ఇంకా రావట్లేదే, టైర్ సౌండ్ ఏదో వచ్చింది. చూస్తే మొత్తం చీకటి, నా షర్టు చూసి ఏం లేవు ఒంటి మీద, చూసి కాళ్ళు పట్టుకొని లాగి ఉస్మానియా, గాంధీ హాస్పిటల్, ఏ హాస్పిటల్ సీరియస్ కేసు. ఈ కన్ను కూడా మొత్తం ఐ బాల్ పట్టుకున్నారు, చేతిలో ఊడిపోయింది ఐ బాల్, మొత్తం బయటకు వచ్చేసి కనుగుడ్డు చేతికి వచ్చేసింది. కను దానికి వైర్లాగా ఉన్నాయి నరాలు, ఏడాడు పడుతున్నాయి. అక్కడ పట్టుకొని ఇక కారులోనే యశోదాగా తీసుకొచ్చారు. గవర్నమెంటే చేయించింది అప్పట్లో ట్రీట్మెంట్. రైట్. మీ అమ్మాయి ఎలా ఉంది సార్ ఇప్పుడు? మా అమ్మాయి సేఫ్గా ఆటోలో ఉంది కదా, దూరం ఉంది, చూసి ఆటోలో ఉంది. ఆ రోజు మరి మీరు ఎప్పుడైనా భయము, దుఃఖం అని కక్కుకొస్తాయి కదా? వస్తుంది కదా, ఎక్కడ సౌండ్స్ వస్తుంటుంది, ఎప్పుడప్పుడు భయం వేస్తుంటుంది. ఏం చెప్పుకుంటారు మీకు మీరు అప్పుడు ఆ టైంలో? ఎందుకు జరిగింది ఇది అని? ఇప్పుడైతే కొద్దిగా భయాలు తగ్గినాయి, కొద్దిగా పోలీసు కూడా గడ్డి జల్లెలు పడుతున్నారు మంచిగా. ఇప్పుడు ఏం భయాలు అంటూ లేవు, ఇప్పుడు ప్రస్తుతం లేవు. మళ్ళీ పెట్టినట్ట, బెంగళూరులో ఎక్కడో పెట్టినట్ట, రామేశ్వరం అది మటుకు మాట్లేదు వాళ్ళు, అది పెట్టడం. వాళ్ళకి లేరా అండి భార్య పిల్లలు అందరూ ఉన్నారు కదా, వాళ్ళకి కూడా ఉన్నారు కదా. మాలాంటి అమాయకుల్ని బలి తీసుకుంటారు, వాళ్ళకి ఏం ప్రయోజనం ఉంది? వాళ్ళకి చాలా దురదృష్టకరం. మీ కుటుంబం అంతా కూడా మొత్తం షేక్ అయిపోయి ఉంటుంది. అంటే కదండి మొత్తం. ఇప్పుడు ఈ కళ్ళజోడు తీరా సార్ ఇప్పుడు మీరు? తీస్తా ఎంత తిన్నాను. ఇది ఇప్పుడు ఒకటి నేను ఒక డిమాండ్ చేస్తున్నా వాళ్ళని. ఒక్కసారి సార్ ఇది మీ కనుగుడ్డు. వాళ్ళ ప్రాపర్టీ ఏదైతే ఉందో మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళని జైళ్ళల్లో వేలల్లో లక్షల్లో పెట్టి ఇంకా పెంచుతూనే ఉన్నారు. రియాజ్ భక్తులు దొరకాలా, యాసిన్ భక్తులు దొరకాలా అంటే ఎంతమందిని పట్టుకుంటలేదండి. మీరు బంగారం చోరీ పోతే పట్టుకుంటారు, చిన్నపిల్లలు కిడ్నాప్ చేస్తే పట్టుకుంటారు, రేపులు చేస్తే పట్టుకుంటారు, అందరినీ పట్టుకుంటారు. పోయి వాళ్ళిద్దరిని పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు 17-18 సంవత్సరాలు అవస్తుంది, ఇప్పటి వరకు వాళ్ళని ఏం చేయట్లేదంటే గవర్నమెంట్ ఏంటి, ఇండియా ఏంటి మన ప్రభుత్వం? నేను ఇదే డిమాండ్ చేస్తున్నా. ఇప్పటి వరకు వాళ్ళని ఎలాంటి శిక్ష, ఒక్క జైల్లో పెట్టి పెంచుతారు, ఇంకా 2 దొరకాలా 3 దొరకాలా అని గడిపేస్తారు. కానీ 17-18 సంవత్సరాలు అవుతుంది. ఆగస్టు వస్తే మళ్ళీ 2007 జరిగింది, ఆగస్టు 25న. ఇంకా పెంచుతూనే ఉన్నారు జైళ్ళల్లో పెట్టి. ఇదేనా ప్రభుత్వం? మన ఇండియా గణించదగ్గర ఉండాలి. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇంకా మందులు వాడుతూనే ఉన్నాం. నేను, నా పక్కన ఉన్న ఆయన చంద్రనాయక్ కూడా, ఆయన కూడా వాడుతూనే ఉన్నాడు పాపం. ఆయన ఇంకా నాకు మ్యారేజ్ అయ్యి నాకు పాపం అతనికి ఏం అవ్వకుండానే అయింది. ఆయన పాపం ఏ జాబు లేదు, ఆయనకి పింఛన్ కూడా రావట్లేదు. నాకు కూడా పింఛన్ వస్తుంది కానీ అప్పుడప్పుడు ఒక్కో నెల వస్తుంది, ఒక్కో నెల రావట్లేదు. ఏంటి సార్, ఏం పని చేసేవారు సార్ మీరు అంతా? నేను కమర్షియల్ పెయింట్ అని రోజు 3, 4, 5, 6 వేలు సంపాదించండి. అప్పుడు ఫ్లెక్సీలు లేవు, పెయింటర్లు ఉండేవారు. గోడల మీద రాయటం, హస్తం గుర్తు. ఎక్కడ ఉంటారు సార్ హైదరాబాద్లో మీరు? నేను సైదాబాద్ అండి, ఇదివరకు ఖమ్మం డిస్టిక్. మీది ఖమ్మం, కానీ హైదరాబాద్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 30 years అయింది సార్. చాలా మీకు నొప్పి ఉందా సార్? ఇంకా నొప్పి పెడుతుంటుంది కదా. ఇది లూజ్ అయిపోయింది, ఇది మళ్ళీ 30,000 అయింది అన్నారు కుల్దీప్ గారు, డాక్టర్ గారు. 30,000 అవుతుంది అది వేయడానికి. 30,000. ఒక్కసారి చందు గురించి కూడా విందాం సార్. చందు, ఆ రోజు మీరు ఎక్కడున్నారు? గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్ బయట బుక్స్ అమ్ముతారండి, ఆ బుక్స్ సెకండ్ హ్యాండ్ బుక్స్ అమ్ముతారు, అక్కడ కొనుక్కోవడానికి వెళ్ళాను.
సో కొనుక్కొని ఇలా బయటికి వస్తున్నాను, నేను దాన్ని క్రాస్ అవుతూ వస్తున్నాను, సడన్గా బాంబ్ బ్లాస్ట్ జరిగింది. నేను చూసేసరికి ఒక ఐరన్ బాల్ వచ్చి నా కళ్ళలో పడి మొత్తం లోపల వరకు డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అప్పటికే నా ఐ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. బాగా నొప్పి తెలిసిందా? విపరీతమైన నొప్పి అండి. ఎలా అంటే ఒక 1000 కిలోల బరువు ఉన్నది మన తలకాయ మీద పడితే ఏ విధంగా అయితే నొప్పి ఉంటుందో అది దాదాపుగా 2 ఇయర్స్ భరించాను మొత్తం టోటల్గా బెడ్ రెస్ట్. అప్పుడు అనిపించేది ఎందుకు బతికి ఉన్నాము, ఈ నొప్పి భరించలేక చనిపోతే బాగుండేది కదా అలా అనిపించేది. ఆ స్టేజ్ నుంచి కొంచెం కోలుకున్న తర్వాత ప్రభుత్వాలు అప్పుడు చాలా వాగ్దానాలు ఇచ్చాయి. అది అప్పట్లో నేను చూస్తుండేవాడిని టీవీలో, అంటే బెడ్ రెస్ట్ ఉన్నప్పుడు టీవీ ఏం జరుగుతుందని చూస్తే చాలామంది మినిస్టర్స్ కానీ సీఎం వరకు కానీ అన్ని రకాలుగా ఆదుకుంటాం. అయ్యో అన్ని రకాలుగా ఆదుకుంటారు కదా అని 2 ఇయర్స్ తర్వాత అదే న్యూస్ పట్టుకొని వెళ్తే అన్ని రకాలుగా కాదు ఏ రకంగానూ ఆదుకోలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నాము. అంటే ప్రభుత్వాలు ఓన్లీ చనిపోయిన వాళ్ళకు మాత్రమే వాల్యూ ఇస్తున్నారు కానీ అక్కడ శాశ్వతంగా అంగవైకల్యం పొందిన వాళ్ళని మాత్రం. మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటుంటారు చందు? నాకు తెలిసి ఆ ఇన్సిడెంట్లో ఒక 5 మెంబర్స్ ఉంటారండి. ఒక 5 మెంబర్స్. మీరు ఎంత దూరంలో ఉన్నారు ఇన్ఫాక్ట్ అప్పుడు? పక్కనే అండి, ఒక 5 మీటర్స్ పక్కనే ఉన్నాను. 5 మీటర్స్ పక్కన అక్కడ గోకుల్ చాట్కే వెళ్ళారు? లేదు, నేను గూగుల్ చాట్ క్రాస్ అవుతూ వస్తున్నాను, బుక్స్ కొనుక్కొని క్రాస్ అవుతూ వస్తున్నాను. ఇమీడియట్గా బ్లాస్ట్ జరిగింది. జరగంగానే సహజంగా ఏదైనా సౌండ్ వస్తే ఇలా తిరిగి. మీ కుటుంబ సభ్యులకు తెలియపరిచారు అప్పుడు వెంటనే? ఎట్లా? అప్పట్లో మన దగ్గర ఫోన్ లేదండి. కొంతసేపు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తెలియజేయడం జరిగింది. వాళ్ళు చాలా బాధపడ్డారు. దాదాపు 2 ఇయర్స్ వాళ్ళు ఉన్న ఆస్తులు మొత్తం అమ్మేసుకొని. అంటే ప్రభుత్వం అప్పుడు ట్రీట్మెంట్ చేశారు అనేది కొంతవరకు ఓకేనండి. ఎందుకంటే వన్స్ మనం డిశ్చార్జ్ అయిన తర్వాత ప్రభుత్వం పట్టించుకోలేదు. డిశ్చార్జ్ ఒకరు 1 డేలో అవుతారు, ఒక్కొక్కరు సంవత్సరాల తరబడి ట్రీట్మెంట్ తీసుకొని ఉంటారు. అంటే 1 వీక్ తర్వాత టోటల్గా మేమే చేసి. ఇప్పుడు మీ ఏ కన్ను డ్యామేజ్ అయింది? నా రైట్ అయ్యండి. మీరు కూడా అలాగా కన్ను తీసేసారా? అవునండి, ఈ రైట్ అయ్యి డ్యామేజ్ అయ్యింది. మేము ఎవ్రీ ఇయర్ అంటే ఎప్పుడు చేంజ్ ఇలా ఈ విధంగా ఆర్టిఫిషియల్ అయింది. మేము ఇప్పుడు రహీం గారు చూపించారు, అలాగే మీ కన్ను ఇప్పుడు బయటకు వస్తున్నది? వస్తుందండి. ఈ విధంగా మేము చేంజ్ చేస్తూ పోవాలా. వన్స్ చేంజ్ చేయలేదనుకోండి బోన్స్ పెరిగే కొద్దీ మనకు నొప్పి, ఇంకా భరించలేని నొప్పి, మంట అలాంటివి వస్తుంది. అది మొత్తం అంతా కలిపి 50-60 వేలు మినిమం అవుతుంది. ఇంకా ఎక్కువ అవుతుంది. ఇది ఓన్లీ చేంజ్ చేసుకోవడానికి ఇంత ఖర్చు. దాని తర్వాత రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకోవాలా, మందులు వాడాలా, అలాంటివి అన్నీ కలుపుకుంటే లక్షల్లో వెళ్ళిపోతుంది. అవన్నీ భరిస్తూ గవర్నమెంట్ చుట్టూ తిరుగుతూ ఈ రోజు రేపో సాయం జరుగుతుంది అనేది ఆశతో ఇంకా తిరుగుతూనే ఉంది. రహీం గారు, మీరు అప్పుడు మీకు ఎన్నేళ్ళు ఉంటాయి సార్ ఏమనుకోకపోతే? నాకు 74 అండి. ఇప్పుడు 74 ఇయర్సా మీకు? 51లో పుట్టిన ఆగస్టు. 56 ఏళ్ళు అప్పటికి. ఆ 56 ఏళ్ళు మీరు చాలా ఇబ్బంది పడి అంతవరకు మీరు కమర్షియల్ పెయింటర్గా ఉన్నారు. మరి మీకు ఇప్పుడు డబ్బులు ఎలా వస్తాయి? మా అమ్మాయిని పోషిస్తాను. మీ అమ్మాయి పోషిస్తుంది. ఇప్పుడు మీకు మరి కొడుకులు ఉన్నారా సార్ మీకు? సోనీ తెలుసుగా మీకు, యాంకర్. అవును, సోనీ చిన్ని బ్యూటీ పార్లర్ చిన్నది పెట్టుకుని మా అబ్బాయి వెళ్ళిపోయాడు, మమ్మల్ని పెట్టి వెళ్ళిపోయాడు. ఎట్లా సార్? 10 ఇయర్స్ అయింది. బాబు చనిపోయాడా సార్? లేదు, వదిలేసి వెళ్ళిపోయాడు. జాబ్, బ్యాంక్ జాబ్ అన్ని వదిలేసి. ఎందుకు వెళ్ళిపోయాడు సార్? తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకు సార్? తెలియదు నాకు. చెప్పకుండా వెళ్ళిపోయాడా? చెప్పకుండా. ఎక్కడున్నాడో తెలియదు అసలు. హైదరాబాద్లోనే ఉన్నాడట. కలవలేరు ఆ తర్వాత? అసలు లేదు. ఎందుకు సార్ అట్లా జరిగింది? ఇక అమ్మాయిని ఇప్పుడే వచ్చింది, మా పెద్ద అమ్మాయి బెంగళూరులో ఉండేది, ఇక్కడికి వచ్చేసి రైల్వే నగర్. మీ మేడం సార్, మిస్సెస్ ఉన్నారు. ఎంత షాక్ సార్ మీకు, అంటే మిమ్మల్ని ఈ పరిస్థితిలో చూసి కన్ను లేకపోవడం ఇప్పుడు మాకు చూస్తేనే భయానకంగా ఉంది. అంటే మిమ్మల్ని నిక్షేపంగా ఉండే మీకు ఒక్కసారిగా ఇంత పెద్ద సంఘటన జరిగి. నాకు ఇప్పటికి నాకు ఇంకా బిల్స్ ఉన్నాయి, 20 లక్షలు ఖర్చు అయినాయి నాకు ఇంతవరకు. ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలోనే జరిగింది ఇది. మేము ప్యూర్ కాంగ్రెసే, మా కుటుంబం అందరూ ఎప్పటి నుంచో కాంగ్రెసే. వారు బాగా సరే ఇక కేసీఆర్ గారు ఏదో వీక్తారు ఏదో చేస్తారని అనుకున్నాం, కానీ 10 సంవత్సరాలు తిరిగినా ఏం ప్రయోజనం లేకుండా పోయింది. ఆయన అభిమానమే లేదు. నాకు ఇప్పుడు 20 లక్షల దాకా అయినాయి నాకు బయటకు వచ్చినాక, హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినాక. అంటే దాదాపు గారికి టాబ్లెట్స్ కూడా పంపించిన నేను, 500 రోజు, డైలీ 500 నాకు. చాలా పెద్ద ఆపరేషన్ అయింది నాకు, పంపిరు నాకు. అంటే ఈ ఆపరేషన్ అయింది కూడా ఈ బ్లాస్ట్ వల్ల? బ్లాస్ట్ వల్ల కాదు,
విడిగా అయిందో ఏమో. విడిగా అయింది. మీకు బ్లాస్ట్ వల్ల ఎక్కడెక్కడ గాయాలయ్యాయి? ఇగో ఇక్కడ కూడా అయింది కదా, ఇదిగో ముక్కలు ఇవన్నీ ముక్కలు. ఇంకా బాడీలు ఇంకా పీసెస్ ఉన్నాయి, ఇంకా లోపల పీసెస్ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి లోపల. మరి ఆయనకి ఎట్టుందో చంద్రనాయక్ తెలియదు కానీ నాకు ఉన్నాయి, చాలా ఉన్నాయి, చూపిస్తుంటా. ఇక్కడ ఇగో ఇవన్నీ ఈ ఏలు కట్ అయిపోయింది. నేను గవర్నమెంట్ ఒకటినే అడుగుతున్నా, మాకు చచ్చిపోయిన 5 లక్షలు ఇచ్చారు, మాకు 20,000 ఇచ్చారు. ఇవాళ ఒక నెలలో 20,000 అవుతున్నాయి కదా, చిన్న ఫ్యామిలీకి కూడా అవుతున్నాయి కదా, రెంట్లు అవన్నీ ఒకటి 20,000తో మాకు చేతులు దులుపుకున్నారు కదా. ఇది ఎంత అన్యాయం స్వప్న గారు, మీరు చెప్పండి. మా జీవితాలు నాశనం అయిపోయినాయి, చెదరైపోయినాయి, ఎటోళ్ళటు ఇళ్ళు లేక కిరాయి ఇళ్లలో ఉంటుకుంటూ ఆడపిల్లలు. మాకు సిగ్గేస్తుంది, వాళ్ళు పెంచుతుంటే మాకు సిగ్గేస్తుంది. ఎన్ని సంవత్సరాలు దాకా ఇట్లా చూసుకుంటూ ఉండాలా? మాకు హామీలు గుప్పిస్తున్నారు కానీ ఏమీ ఇవ్వట్లేదు. అదేదో పెట్టారు మళ్ళీ కాంగ్రెస్లో 6 గ్యారంటీలు అన్నారు, వారంటీలు గ్యారంటీలు అన్నారు. అవి వస్తే రావో పెట్టినా అది కూడా తీసుకొచ్చినా మీకు చూపెడదామని. కరెంట్ బిల్లు చూస్తే మళ్ళీ 0 వస్తుంది అన్నారు, మామూలుగానే వచ్చింది. సార్ ఇది ఒక్క నిమిషం, ఇది చూడొచ్చా సార్? ఇదేంటో ఇది 2007లో మనకు జరిగిన ఇన్సిడెంట్లో జరిగిన ఇది అండి. సీఎం గారు అది దాని తర్వాత మనం తిరుగుతూ పోరాడితే, ఇక్కడ పోరాడితే కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఎక్స్గ్రేషియా పెంచాలని ఒక జీవో తీసుకొచ్చారు. శాశ్వత అంగవైకల్యం పొందిన వాళ్ళను కూడా చనిపోయిన వాళ్ళలాగా చూడాలన్నట్టుగా ఎక్స్గ్రేషియా పెంచారు. ఎంత పోరాడితే ఆ జీవో వచ్చింది కానీ మాకు ఇంప్లిమెంట్ కాలేదు. మీ విషయంలోనా? కొంతమందికి అయిందా? లేదు, ఇది 16లో తీసుకొచ్చారు, ఇది 15లో తీసుకొచ్చారు. అదే మీ విషయంలో మాత్రమే కాలేదా, లేకపోతే ఎవరి విషయంలో కాలేదు? ఎవరి విషయంలో కాలేదు, దాని తర్వాత తెచ్చారు కదా. మేము పోరాడితే వాళ్ళు అవును కదా ఇది జరిగింది కదా అని ఒక జీవో తీసుకొచ్చారు. ఈ జీవో మా నుంచి ఇంప్లిమెంట్ చేస్తే బాగుండేది. మేము ఎంత పోరాడి ఎంత ఇది చేస్తే ఈ జీవో వరకు తెచ్చాము, మాకు ఇంప్లిమెంట్ చేయలేదు. అదేవిధంగా ఇక్కడ శాశ్వత అంగవైకల్యం పొందిన సదాశివ వారి ఫ్యామిలీకి ఉద్యోగం ఇచ్చారు. అంటే ఆ టైంలో వాళ్లకు పై స్థాయిలో పోయేంత స్తోమత ఉంది, అక్కడ తీసుకుపోయే వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ జాబ్ తీసుకురాగలిగారు వారు. ఇది జీవో ఒకరి శాశ్వత అంగవైకల్యం పొందిన వాళ్ళ ఫ్యామిలీకి జాబ్ ఇచ్చారు, కానీ మమ్మల్ని తీసుకుపోయే వాళ్ళు లేరు. నేను నల్గొండ డిస్టిక్ సంబంధించిన వ్యక్తిని. ఇప్పటికీ కోమటిరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు ఆశిస్తున్నాను కనీసం వాళ్ళు సీఎం దగ్గర తీసుకెళ్తే సమస్య పరిష్కరించడానికి 1 మినిట్ చాలండి. ఇప్పుడు వెళ్తాను. మీరైతే మీరు జాబ్ రావాలని కోరుకుంటున్నారా? జాబ్ రావాలా, పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ఇప్పుడు మీరు ఎంతో కొంత డబ్బు ఇస్తారు, అది మా ట్రీట్మెంట్కి అయిపోతుంది. ఒకవేళ మీరు జాబ్ ఇచ్చారనుకోండి, నేను బాగుపడతాను, ట్రీట్మెంట్ జాబ్తో జాబ్ సంబంధించిన హాస్పిటల్ అవి కూడా ఉంటాయి కాబట్టి మా ఫ్యామిలీ సేఫ్ ఉంటుంది, మేము సేఫ్ అవుతాం. అలాంటిది పర్మనెంట్ సొల్యూషన్ చూడకుండా రైట్ ఏదో కొంత సాయం చేస్తే సరిపోతుంది. మీకు ఈ సంఘటన జరిగిన తర్వాత మీ లైఫ్లో ఇంకేం మార్పులు జరిగాయి? ఇంట్లో ఎవరెవరు ఉంటారు చందు? మేము 3 అండి ఇప్పుడు ప్రజెంట్లీ. అంటే అప్పట్లో నేను, మమ్మీ, డాడీ, నేను ఉంటుండే. అన్నయ్య, అక్క వాళ్ళు మ్యారేజ్ అయ్యి వేరే దగ్గర ఉంటుండే. సో దాని తర్వాత మీకు మ్యారేజ్ అయింది? మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. సో ఏదో కొంత ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ బతికేస్తున్నాను. కాకపోతే ఈ ప్రైవేట్ జాబ్ వల్ల నేను బయటికి పోవాల్సి ఉంటుంది, నా అంతటా నేను వెళ్ళే టైంలో ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు. ఎందుకంటే వన్ సైడ్ మొత్తం కనిపించదు. ఏమైనా యాక్సిడెంట్ జరిగితే ఇది నా పర్సనల్గా అయినట్టుగా వాళ్ళు ట్రీట్ చేస్తారు. కాకపోతే ఇది దానివల్ల నేను బయటికి పోవాల్సి వచ్చింది. అది గమనించారు, ఎందుకంటే గవర్నమెంట్కి ఇంత ఆలోచించేది చెప్పగలిగే వాళ్ళు ఎవరు లేరు. అందుకే పర్మనెంట్గా ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వగలిగితే నేను బయటికి పోవాల్సిన అవసరం లేదు. ఏదో గవర్నమెంట్ జాబ్ ఉంటే అక్కడక్కడ ఉంటూ నేను ఏదో చేసుకునే కుటుంబాన్ని అయినా పోషించుకుంటాను. సో గవర్నమెంట్ ఆ విధంగా ఆలోచిస్తుంది అనుకుంటున్నాను. నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. నేను 2-3 ఎగ్జాంపుల్ నేను ఇన్ని రోజుల నుంచి తిరిగాను. ఇక్కడ ఒకటి చూడండి, చేతులు కోల్పోయిన విద్యుత్ శాఖ వల్ల చేతులు కోల్పోయినండి. ఇక్కడ వేరే దగ్గర వేరే స్టేట్లో వాళ్ళకు కోర్టు 1 crore రూపీస్ ఎక్స్గ్రేషియా ఇవ్వమని చెప్పింది. అంటే ప్రభుత్వ వైఫల్యం వల్ల విద్యుత్ శాఖ జరిగింది కాబట్టి 1 crore. ఆ విధంగా న్యాయం మాకెందుకు జరగదని? అంటే మీకు కూడా బహుశా అంటే ఇది ఎక్కడో లా అండ్ ఆర్డర్ లోపం కావచ్చు, లేదు ఏదైనా సరే మీ చేతుల్లో లేని, మీరు బాధ్యులు కాని సంఘటన ఒకటి జరిగింది కాబట్టి దానికి ఖచ్చితంగా నష్టపరిహారం. మీ కన్ను ఏం చేసినా తిరిగి రాదు కదండి. ఇప్పుడు మీ కన్ను పెట్టే అవకాశమే లేదా?
లేదండి, ఇది లోపల నుంచి నరాలు మొత్తం తెగిపోయాయి కాబట్టి పెట్టలేను. మీకు రహీం గారు ఫిల్మెంట్లు పోయినట్టే, బల్బుకి ఫిల్మెంట్ పోతే రావు కదా, బల్బ్ పోయినట్టే కదా, ఇక అట్నే బల్బ్ పోయినట్టే. రహీం గారు ఏమనిపిస్తుంది మీకు? అంటే ఇంత చేదు సంఘటన, అభం శుభం తెలియని మీకు చందుకి ఇలాంటివి ఎంతమందికి, కొంతమంది అయితే వ్యక్తులే వెళ్ళిపోయారు, చనిపోయారు. ఏమనిపిస్తుంది సార్ ఇలాంటివి వచ్చినప్పుడు? మనకి గుండె జారిపోతుంది కదా. జారిపోతుందంటే స్వప్న గారు ఏం చెప్తే ఈ బాధ చెప్పుకోలేని బాధ, నరకం అనుభవిస్తున్నాం మేమైతే. నరకం ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఆడపిల్లలు, మందులు ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకురావాలి? రోజు ఇప్పుడు మందులు వేసుకోవాలా మీరు? ఇంకా రోజు డైలీ వాడుతూనే ఉన్నా. నేను వినయ్ గారికి కూడా పంపించిన, నేను వాడే మెడిసిన్స్. ఎంత ఖర్చు అవుతుంది సార్ రోజుకి? రోజుకి 500 అయితే, అంటే నెలకి 15,000 మీకు మందులకు అయిపోతుంది. 15,000 కాకుండా ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేశారా సార్? చేసిన పిల్లలు కూడా, వాళ్ళకి పిల్లలు, సోనికి 2, చిన్నికి, చిన్నమ్మాయికి బాబు. ఇప్పుడు నేను కోరుకునేది ఒకటేనండి. ఇప్పుడు మనం మాకు డబుల్ బెడ్రూమ్ రాసుకున్నారు, ఇదివరకు శర్మ గారు కలెక్టర్ గారే రాసుకున్నారు, ఇవ్వాలి కదా, ఇవ్వట్లేదు. తిరిగిన నిన్న కూడా సీతక్క గారికి కలిసి ఇచ్చిన, వెళ్ళినా నేను సెక్రటేరియట్. భట్టి గారు ఉంటారేమో కొద్ది బాధ చెప్పుకుందాం, మన గోడు చెప్పుకుందాం అని వెళ్ళినా. రేవంత్ రెడ్డి గారు అయితే ఉన్నారు 6th ఫ్లోరు, అయితే ఈయన భట్టి గారు లేరు, నెక్స్ట్ ఈయన కూడా లేరు, ఏమన్నా పొంగులేటి శ్రీనివాస్ గారు కూడా లేరు, పొన్నం ప్రభాకర్ గారు కూడా లేరు. బస్ పాస్ కూడా నాకు ఇచ్చారండి, సెక్యూరిటీ కూడా 2 వెళ్ళొచ్చు బస్ పాస్, అది కూడా క్యాన్సిల్ చేశారు 21లో. ఎందుకు క్యాన్సిల్ చేశారు తెలియదు, తెలంగాణ గవర్నమెంటే ఇచ్చింది నాకు బస్ పాస్, అది కూడా క్యాన్సిల్ చేశారు. ఇవ్వాలి కదా, లేడీస్కి ఫ్రీ పెట్టినప్పుడు మాకు 50% అని ఇవ్వాలి కదా. ఎక్కడైనా వెళ్తాం, ఎక్కడో తండ్రిని చూడటానికో ఎక్కడో వెళ్తాం కదా, ఇవ్వాలి కదా. సార్ ఈ కోలుకునే క్రమంలో 2007లో మీకు మొత్తం ఇలా రక్తపు మడుగులో మిమ్మల్ని తీసుకెళ్లారు హాస్పిటల్కి. అంతే. కోలుకునే క్రమంలో ఏమేమి జరిగాయి సార్ అప్పుడు? ఏం చెప్పినా తక్కువే. అవునా? ఎంత చెప్పినా తక్కువే. నొప్పి, బాధ, బాడీలో ఆపరేషన్స్ తీసి చాలా అనుభవించిన, చాలా అంటే చాలా బాగా అనుభవించిన. అప్పుడు ఎవరు చూసుకున్నారు మిమ్మల్ని? ఆడపిల్లలేనా? ఆడపిల్లలు, ఇంకా చిన్నపిల్లలుగా ఉండుంటారు అప్పుడు బాగా. చిన్నపిల్లలు అంటే 10, 12, 15 సంవత్సరాలు. షాక్ అయిపోయి ఉంటారు కదా సార్ అందరూ ఇంట్లో. 86లో పెద్దమ్మాయినా మన ఆ రోజు ఆపింది అక్కడ? చిన్నమ్మాయి ఎంత ఉంటుందంటే సార్ పిల్లలకి గిల్ట్, అయ్యో నేను ఆపుండకపోతే ఇలా అయ్యేది కాదు కదా అని ఒక బాధ కూడా తోలుస్తుంది సార్. ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి, ఆమె బాగా బాధపడ్డది. ఇక చెప్పుకోలేని బాధ, ఇది ఒక నరకం అనుభవిస్తున్నాం మేము. ఎంత చెప్పినా తక్కువే, ఒక్క రోజంతా చెప్పినా తక్కువే, నరకం అనుభవిస్తున్నాం మేము. ఏదైతే ఆయన అయితే, నేనైతే, సదాశివరెడ్డి మరీ ఘోరం. అతను కూడా పాపం సరూర్ నగర్, అతనికి పళ్ళు పుచ్చే లేదు, కళ్ళు లేవు, మాట రాదు. జాబ్ ఇచ్చారు, వాళ్ళ బ్రదర్ 10 lakhs ఇచ్చారు. మాదే బాగా నరకం అనుభవిస్తుంది. కానీ ఎంత మీకు ఎలాగో నరకం, అతనికి నరకం సార్. జాబ్ ఇచ్చి 10 lakhs ఇచ్చినా కోల్పోయిన జీవితం రాదు కదా సార్. పింఛన్ కూడా ఇవ్వాలి కదా. మీకు కోల్పోయిన కన్ను గురించి పోరాడుతున్నాను ప్రతి సంవత్సరం. లుమ్ని పార్క్, గోకుల్ చాట్, దిల్సుఖ్ నగర్, మక్కా మసీద్ బ్యానర్లు పెట్టి నేనే ప్రతి సంవత్సరం. ఎందుకు సార్ మన హైదరాబాద్లో ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి? ఇంకోటి ఒకటి రద్దీ లేకుండా చేయాలి. మెయిన్ పోలీస్ కానీ ఎవరు గవర్నమెంట్ కానీ ప్రతి దగ్గర ఒక వెంకటాద్రి బ్యాక్ సైడ్ గల్లీలో ఆటోలు, లారీలు, వ్యాన్లు మొత్తం వెళ్తున్నాయి. బట్ ఎట్లా కుదురుతుంది? మన హైదరాబాద్ లాంటి నగరంలో సుల్తాన్ బజార్కి వెళ్తే మొత్తం కిక్కిరిసిపోయే జనం ఉంటారు కదా. ఒకటే మేడం గారు, స్వప్న గారు, నేను చెప్పేది, మీరు రాడ్స్ వేసేయండి, అడుక్కొక రాడ్ వేయండి, ఒక మనిషే పోతాడు అందులో. ఇప్పుడు స్తూపాలు కట్టిదే తెలుసున్నారు. ఒకటి ఇక్కడ గోకుచాడతారు స్తూపాలు, మాట ఇస్తారు కానీ ఎవరు స్తూపం ఒకటి కట్టట్లేదు. ఒక రాడ్ వేయండి. బేగం బజార్ ఎట్లుంటుంది? రాడ్ వేయండి, ఒక అడుగు ఒక రాడ్ వేయండి, మీకు ఏ వెహికల్ వెళ్తుంది. బేగం బజార్ వెళ్దా మనిషి కూడా వెళ్ళాడు. అది పరిస్థితి. సుల్తాన్ బజార్ అంతే, బేగం బజార్ అంతే, వెంకటాద్రి బ్యాంక్, మన చార్మినార్
చార్మినార్ అంతే. చార్మినార్ అంతే. తర్వాత మనం నుమాయిష్కి వెళ్తాము ప్రతి సంవత్సరం. ఏంటి పరిస్థితి నుమాయిష్లో? ఎంతమంది జనం ఉంటారు, ఎప్పుడొచ్చి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి మన పరిసరాలే. చందు, మీకేమనిపిస్తుంది? మన హైదరాబాద్లో చాలా సంఘటనలు ఇట్లాంటివి మీరు కూడా చూశారు. ఆ తర్వాత జరిగిన బ్లాస్ట్లో వాటి గురించి విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే మీరు ఎదుర్కొన్నారు కాబట్టి స్వయంగా. అంటే దాని అయిన తర్వాత మేము పేపర్లలో దాంట్లో దీంట్లో చూసాం. దాదాపు 2 years బెడ్ రెస్ట్ తీసుకున్న తర్వాత బయటకు వస్తే సిచ్యువేషన్ ఎలాంటి చేంజ్ కాలేదండి. అంటే 2007 నుంచి 11లో ఇంకోసారి బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అవును, దిల్సుఖ్ నగర్లో. అవును. అంటే అప్పటి ప్రభుత్వాలు గుణపాఠం నేర్చుకోలేదు. దాని తర్వాత 14 అయిన తర్వాత టెక్నాలజీ పెరిగింది, అడుగుకు ఒక సీసీ కెమెరా వచ్చింది. అంటే నేను ప్రభుత్వాలను విన్నవించేది ఏంటంటే ప్రతి గల్లీలో ఒక సీసీ కెమెరా ఇవ్వండి, దాన్ని మానిటర్ ఎప్పటికప్పుడు చేయండి. ప్రతి దాన్ని ఒక పరిశీలిస్తుంటే ఇలాంటి ప్రాబ్లాలు సేఫ్గా ఉంటుంది. హైదరాబాద్ సేఫ్ అంటే ప్రపంచం మొత్తం మన దగ్గర చూస్తూ ఉంటుంది. జాబ్ హోల్డర్స్ కానీ కంపెనీస్ కానీ ఎంత సేఫ్ ఇవ్వగలిగితే అంత మంచిదే. సో ఈ విధంగా ఇంకా సీసీ కెమెరాలను పెంచండి, నిఘా వ్యవస్థను ఇంకా పెంచండి. దానివల్ల ఇప్పుడు బెంగళూరులో జరిగిన ఇన్సిడెంట్ జరగకుంటే బాగుండేది. సో ఎక్కడో ఒక లోపం ఉంది కాబట్టి ఇంకొకసారి బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఇంకా ఇలా వినదలుచుకోలేదండి. ఖచ్చితంగా అలాంటిది ఆపేసి, అంటే ఇంకా కొన్ని ఉన్నాయండి. 2007లో వాళ్ళు బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు నిందితులను పట్టుకొని ఇప్పటికీ 17 years వాళ్ళని జైల్లో పెట్టేసి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళని ఇంకా బతికిస్తున్నారు. వాళ్ళు హైకోర్టు అంటారు, హైకోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టు అంటారు, సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ రాష్ట్రపతి దగ్గర మళ్ళీ ఏదో పర్మిషన్ అడుగుతారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు? మీరు చూసారా వాళ్ళని? చూసామండి మేము. అంటే కోర్టుకి మేము వాంగ్మూలం ఇవ్వడానికి వెళ్ళామండి ఇక్కడ నాంపల్లి. మీకు ఎట్లా గుర్తుపట్టారు? అంటే మేము వాళ్ళు తీసుకొచ్చారు వీళ్ళే అని. సో మేము వాళ్ళని ప్రత్యక్షంగా చూసాము. అంటే మేము డైరెక్ట్గా మేము చూడలేదు వాళ్ళని. కోర్టుకు తీసుకొచ్చినప్పుడు వీళ్ళే నిందితులను చూసాము. బాగా కోపం, ఆగ్రహం వచ్చిందా, ఆవేదన వచ్చిందా? ఖచ్చితంగా, ఎందుకు రాదు? ఇప్పుడు మేమేమో ఏ తప్పు చేయలేని వాళ్ళమేమో మేము నరకయాతన అనుభవిస్తున్నాము. వాళ్ళు అన్ని తప్పులు చేసేసి జైల్లో బిర్యానీలు తింటూ బతికేస్తున్నారు. వాళ్ళకి తెలుసు దీని తర్వాత ఎన్ని సంవత్సరాలైనా ఈ ట్రయల్ కోర్టు నడుస్తూనే ఉంటుంది, మేము బతికేస్తాము. ఇంకా ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు. నాకు తెలిసి ఇంకో 170 సంవత్సరాలైనా వాళ్ళకి శిక్ష. చాలా బాధ కలిగించి మాటల్లో చెప్పలేని విషయం సార్. మీకు 74 ఏళ్ళు సార్. మీరు కాలు మీద కాలేసుకుని ఇప్పుడు మనవలతో ఆడుకుంటూ బాధలన్నీ తీసేసే వయసు మీది. మీరు ఇంట్లోనే ఉంటున్నా స్వప్న గారు. నేను ఇంట్లో ఉంటారు, చేయట్లేదు పని, ఏం పని చేయట్లేదు, కానీ ఏది సుఖంతో ఉన్నారా చెప్పండి? లేదు, ఎక్కడ ఉంటారు? ఆలోచన బతికే. నేను రాత్రి కూడా నిద్రపోను, నేను అది కూడా చెప్తాను. ఆలోచనలోనే ఉంటా రాత్రులు. ఒక్కసారి నాకు సీఎం గారికి మా ఎందు దయ ఉంచి. మరి బ్యాడ్జ్ పెట్టి తిరుగుతున్నారు, ఒక్కసారి ఎందుకు సార్ మీరు కలవరు వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని? ఆయనలానే చేస్తారు. ఈయన కూడా పోలీసులే ఉంటారు, ఎక్కడ చూసినా కుప్పలు. ఎందుకు నువ్వు మంచి పనులు చేసినప్పుడు నీకు అంతమంది పోలీసులు అవసరమా? నువ్వు మంచి పనులు చేస్తున్నావు, నీకు అవసరం లేదుగా, అంత సెక్యూరిటీ అవసరం లేదుగా. ఇక్కడ రేవంత్ జనాల్లో కదా. అవును, సీఎం గారి దగ్గర తీసుకెళ్లాలంటే ఎవరో ఒకరు తోడు ఉండాలండి, డైరెక్ట్గా పోవాలంటే కాదు. మినిస్టర్ గారు, ఇప్పుడు పొంగులేటి గారు, ఖమ్మం నుంచి పొంగులేటి గారు ఉన్నారు, తనైనా తీసుకోవాలా ముందుకు. లేకుంటే నేను నల్గొండ నుంచి కాబట్టి కోమటిరెడ్డి గారు అయినా వాళ్ళు ఒక్కసారి తీసుకెళ్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. సో మీరు ఏం కోరుకుంటున్నారు రహీం గారు చెప్పండి? ఈరోజు మా ఐడ్రీమ్ ముఖంగా మేము కూడా విన్నవించుకుంటాం, మేము ఈ కబురు పంపిస్తాం. మీ అందరూ ఏం కోరుకుంటున్నారు? ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు అందరికీ నేను దండాలు, నమస్తే, పాదాభివందనం చేస్తాను. నాకు సీఎం గారి అపాయింట్మెంట్ ఇప్పియాలా, నా గోడు చెప్పుకుంటా. మెయిన్ అది ఒకటి ఫస్ట్. నేను ఎవరిని పొన్నం గారు కానీ బట్టి కానీ ఎవరైనా సరే నాకు వాళ్ళ అపాయింట్మెంట్ ఇప్పిస్తే చాలు. నాకు మీకు రుణపడి ఉంటా జీవితాంతం. మరి ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నా అది కూడా తెలియదు. అలా అనకండి సార్. మీరు చందు మీరేం కోరుకుంటున్నారు? అంతేనండి, ఒకసారి ఇప్పుడు జరిగింది, వీళ్ళు ప్రభుత్వం ఏమైనా హెల్ప్ చేస్తుందా చేయదా అని నేను కోరుకోవట్లేదండి. అంటే ఎక్స్పెక్టేషన్ తక్కువ ఉంది. కాకపోతే ఇప్పటి నుంచి ఇంకా ఎప్పుడు జరగకూడదు. మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నాకు తెలిసి, రకరకాల ట్రైన్ యాక్సిడెంట్ కానీ ఇంకా వేరే రకాలుగా బాధితులు ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి పర్మనెంట్గా ఒక సొల్యూషన్ తీయండి. చనిపోయిన వాళ్ళకు మాత్రమే చూసి శాశ్వత అంగవైకల్యం పొందిన వాళ్ళకు కొంచెం ఒకసారి మీరు దృష్టి పెట్టండి. వీళ్ళు ఎంత బాధపడుతుంటారు. చనిపోయిన వాళ్ళు అక్కడికి ఆ సినిమా క్లోజ్ అయిపోయింది. కాకపోతే మేము ఇంకా జీవితాంతం ఎన్ని సంవత్సరాలు బతకాలో అన్ని సంవత్సరాలు ఇదే వేదనతో బతకాలా. కాబట్టి కొంచెం ఆలోచించండి. మీ కుటుంబంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే ఏ విధంగా అయితే మీరు
అనుకుంటారో ఆ విధంగా మమ్మల్ని కూడా ట్రీట్ చేయండి. ప్రాబ్లమ్ సొల్యూషన్ కోసం మీరు ఏం లేదు, జస్ట్ ఒక జియో తెప్పించి వీళ్ళకు పర్మనెంట్ సొల్యూషన్ ఇది అంటే విత్ ఇన్ 1 డేలో అయిపోయే దానికి మేము సంవత్సరాల తరబడి తిరగాల్సిన అవసరం లేదు కదా. రహీం గారు, ఆ తర్వాత మీరు మళ్ళీ వెళ్ళారా గోకుల్ చాట్ వైపు? నేను అటు చూస్తుంటే భయం వేస్తుంది. భయం వేస్తుందా? చాలా భయం వేస్తుంది. నేను దాని నుంచి చాలాసార్లు వెళ్ళినా చూడన్నట్టు. ఇక మళ్ళీ ఈ ఆగస్టు 25 వస్తే మళ్ళీ వెళ్తాం. మరి ఒక బ్యానర్ పెట్టేసి మీడియా వాళ్ళందరికీ మొత్తం మెసేజ్లు పంపిస్తా. మొత్తం అన్ని మీ కృషి మీరు చేస్తున్నారు, పోరాటం మీరు చేస్తున్నారు. అందరి గురించి చేస్తున్నాను. పేర్లు కూడా చెప్తాను నేను. ఇంక నేను నా వీడియోస్ అన్నీ ఉన్నాయి. చంద్రనాయక్ పేరు చెప్తా, సదాశివరెడ్డి కూడా చెప్తా. శర్మ గారు అమ్మాయి చనిపోయింది, బ్రాహ్మిన్స్ 16 ఇయర్స్ ఆమెకి. ఇప్పుడు చక్కగా ఆడుకునేవాళ్ళు చిన్నపిల్లలతో మ్యారేజ్ అయితే ఆయన శర్మ గారు నల్గొండ చౌరస్తా. నేను ఇంకోటి కోరుకుంటున్నా, స్తూపాలు 2 నిర్మించాలా. ఒకటి గవర్నమెంట్ని నేను హెచ్చరిస్తున్నా గట్టిగా, రాడ్స్ వాతాలు ఎక్కడైనా సరే అడుక్కొక రాళ్ళు, నా డిమాండ్ అది. ముందు జరగకుండా ఇది ముందు జరగకుండా ఇప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ ఎట్టుంటుందో మాకు కూడా సెక్యూరిటీ. మేము ఆ గల్లీలోకి వెళ్ళాలంటే ఎక్కడ ఏ గల్లీ వెళ్ళాలంటే ఎవడేమి విడిచిపెట్టి వెళ్తాడో తెలియట్లేదు. అడుక్కొక రాడు, బేగం బజార్, సుల్తాన్ బజార్, వెంకటాద్రి బ్యాక్ సైడ్, ఇంకా చార్మినార్ దగ్గర రాసేసి స్తూపాలు ఒకటి నిర్మించాలా. నేను వాళ్ళని ఉగ్రవాదుల్ని మమ్మల్ని ఇట్లా జీవితాలు మా చెదరు నాశనం చేశారు కదా, వాళ్ళకు కూడా అట్నే చేయాలా. ఇక్కడైనా మేలుకొని గవర్నమెంట్ ఒక కన్ను, ఒక చెయ్యి, ఒక కాలు తీసేస్తారు. సంపవసరం లేదు వాళ్ళని. మా డిమాండ్ మేము అట్లా నరకం అనిపిస్తున్నాం, వాళ్ళు అట్లే అనుభవించాలా. అది నేను కోరుకునేది అది. మేము కోరుకునేది అది. మెయిన్ నాకు అపాయింట్మెంట్ కావాలా, సీఎం గారిది కావాలా మెయిన్. మళ్ళీ 11వ తారీఖు భద్రాచలంలో ఉందంట, అక్కడికి కూడా వెళ్దామని చూస్తున్నాను నేను. మీకు అనిపిస్తుందా సార్ హైదరాబాద్లో ఇంకా ఇలాంటి దాడులు జరగచ్చు? మన ప్రధాన నగరాలన్నింటిలో కూడా చెప్పలేము. రద్దీ బాగుంది కదా, చెప్పలేము. టైం చెప్పి రాదు. వర్షం ఒకటి, చావు ఒకటి చెప్పొస్తుందా? ఎప్పుడు ఏ షాపులు ఎవడు పెట్టి వెళ్తాడు? ఇంకా జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు బస్ స్టాండ్లలో పెడతారు, బ్యాగులు పెట్టి వెళ్తూనే ఉన్నారు. ఇంకా జరుగుతున్నాయి. ఇంకా ఆ బ్యాగులోనే ఉందా, కవర్లో ఉందా, టిఫిన్ బాక్స్లో ఉందా, ఏదైనా ఇప్పుడు లంచ్ బాక్స్ ఉంటుంది అందులో సైకిల్ బాంబ్ అంటారు, సైకిల్ కట్టేసి వెళ్ళిపోయేవారు. సైకిల్ మామూలు విడిచిపెట్టి వెళ్ళకూడదా, ఒక బ్యాగ్ పెట్టేసి వెళ్ళిపోతారు. హోటల్లోనూ ఏంట్లో ఇక కూర్చాడు కాకుండా ఇంకా వేరే హోటల్స్లో పెద్ద చట్నీస్ అయ్యే పెద్ద హోటల్స్ ఉన్నాయిగా. ఇంకా ఏదైనా బ్యాగ్ వదిలి వెళ్ళిపోతే ఏంటి వాళ్ళ జీవితాలు ఏంటి? చార్మినార్ వెళ్తారు, ఏ గాజులు ఏదో అందులో ఆ రద్దీలో ఏం చేస్తాడు, ఎక్కడైనా పెట్టేస్తాడు. ఏ స్తంభం ఏదో ఉంటుంది అక్కడ బ్యాగ్ పెట్టేసి వెళ్ళిపోతే దూరం పోయి టైం బాంబ్స్ కదా అవి ప్రెస్ చేస్తాడు బటన్. చెప్పలేము. మక్కా మస్జిద్ అట్నే జరిగింది కదా, 14 మంది అక్కడ 2007లోనే. మక్కా మస్జిద్ కూడా 2007. అవును, గోకుల్ చాట్, మక్కా మస్జిద్, దిల్సుఖ్ నగర్, మాది ఆగస్టు, లుంబిని పార్కు 4తో పాటు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రామేశ్వరం క్యాఫేలో ఇక్కడ జరిగింది బెంగళూరులో కూడా. అంతకుముందు కూడా కొన్ని జరిగాయి చిన్న సంఘటనలు. చాలా మీరు హృదయం కదిలించేలా ఉంది రహీం గారు మీరు చెప్తున్న మాటలు. ఒకటి, వ్యవస్థ స్పందించి తక్షణం మార్పులు చేయాలి. అక్కడ అమెరికాలో 9/11 అయినాక మొత్తం ఎయిర్పోర్ట్ల సెక్యూరిటీ వ్యవస్థ మార్చేశారు. మన దేశంలో 26/11 ముంబైలో చూసుంటారు మీరు. హోటల్స్లోకి వచ్చేసి ఉగ్రవాదులు ఎంత దారుణంగా కిరాతకంగా నరికి చంపేశారు కదా. ఇది ఇలాంటి బాంబులు పెట్టినప్పుడే వాళ్ళకు సీసీ కెమెరాలు గుర్తొస్తున్నాయి గవర్నమెంట్కి, పోలీసులకు కానీ ఎవరికైనా. ఏదైనా డీజీపీ గారు కానీ ఎవరైనా కానీ జల్లెడ పట్టండి మీరు. మూల ప్రతి గల్లీకి, ప్రతి చోట ఎక్కడ యూటర్న్ ఉందో అక్కడ కెమెరాలు. నేను మొత్తం సిటీ మొత్తం ఎక్కడెక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితేనే వీళ్ళకి గుర్తులు వస్తుంది గవర్నమెంట్. అవును, మామూలు అప్పుడు రావట్లేదు, వదిలేస్తున్నారు, గాలికి వదిలేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు పెట్టి వెళ్తారో కూడా అది కూడా చెప్తున్నా, మళ్ళీ చెప్పలేము. చాలా ఓల్డ్ అయిపోయింది ఇప్పుడు పెట్టేసి. 2013లో దిల్సుఖ్నగర్లో పెట్టారు, ఫిబ్రవరి 21, 21వ తారీఖున పెట్టారు. మళ్ళీ ఎప్పుడు పెడతారు? చాలా రోజులు అయిపోయింది కదా, చెప్పలేము. ఎక్కడ ఏ బ్యాగ్ వదిలి వెళ్తారో ఏమో. వాళ్ళకి అలవాటు, దొంగ అలవాటే. కానీ తాగందే ఉండలేడు, తాగుపోతాడు. దొంగడికి దొంగతనం చేయింది, వాడికి నిద్ర పట్టదు. అట్నే బాంబులు, ఉగ్రవాదులు కూడా అంతే. చెప్పలేము ఏ టైంలో ఎక్కడ పెడతారో చెప్పలేము. విన్నారా స్వప్న గారు? ఇది
ఎంతమంది పొట్టలు పెట్టుకున్నారండి? మక్కా మసీద్ 14 మంది, గోకుల్ చాట్ 40 మంది పైన కదా, 37, లుమ్ని పార్క్ 9, 43 మొత్తం. అక్కడ 20 మక్కా మసీద్, 19 దిల్ష్ నగర్. 100 మంది పైన పొట్ట పెట్టుకున్నారు వాళ్ళు, తినేసిన వాళ్ళు ఇక అంతే. మళ్ళీ ఎప్పుడు తింటారో తెలియదు. అండ్ అవి కాకుండా ఎంతమందికి గాయాలు, జీవితాలు మొత్తం ఛిద్రం అయిపోయిన పరిస్థితులు. చచ్చిపోయిన వాళ్ళు నేను చెప్పేది 100 పైనే. క్షతగాత్రులు ఎంతమంది ఉన్నారండి? 500-600 మంది ఉంటారు. 3-4 చోట్ల పెట్టిన వాళ్ళు, లుమ్ని పార్క్, దిల్షుక్ నగర్, గోకుల్ చాట్, తర్వాత ఇది మక్కా మసీద్, మొత్తం దగ్గర చాలామంది ఉన్నారు. సత్తుబడి, ఇంకో గౌడని ఉన్నాడు పాపం చంపపేట, ఆయన సత్తుబడిపోయింది మొత్తం, ఏం లేదు, లేగలేడు, కూర్చోలేడు. ఆయన దిల్షుక్ నగర్ ఆయన. అది పరిస్థితి. ఆయనకి సాయం అందలేదు, ఈయనకి పింఛన్ రావట్లేదు. రావాలి కదా, సదాశివరెడ్డికి కూడా రావాలి, నా డిమాండ్ చేస్తున్నా, రావాలి. ఇవ్వాలి. వాళ్ళ డాడీకి గవర్నమెంట్ జాబ్ ఉన్నా సరే వస్తూ ఆపేసిండ్రు పాపం. ఎంత ఏజ్, అంత వయసు కుర్రోడు అంత నరకం అనుభవిస్తున్నట్టు ఎందుకు మీరు పింఛన్లు ఆపారండి? ఎవరికో ₹1,00,00,000 ఇచ్చి, మొన్న ₹1,00,00,000 ఇచ్చారు ఎవరికో. వాళ్ళు ఎవరు? అది తాంబూరా వాయించే వాళ్ళకి. ఎవరు వాళ్ళు? అది కిన్నెర వాయించే వాళ్ళు. కోట్లు వాళ్ళకి అంత అవసరం అండి? వాళ్ళు ఏదో సంపాదించుకుంటారు కదా. ఈ రేవంత్ రెడ్డి గారే ఇచ్చారు. డోళ్ళు కొట్టే వాళ్ళకి వాళ్ళకి ₹1,00,00,000, ఒక్కోళ్ళకి 25,000, 25 లక్షలు కాదు. అరే 25,000 పెన్షన్. ఏదేమైనా ఒక ఆధారం కల్పించారు కదా. ఆ ₹1,00,00,000 మీద కూడా మనకు వస్తుంది కదా, చాలా వాళ్ళకి వడ్డీ వస్తుంది, దాన్ని ఇన్వెస్ట్ చేయొచ్చు. అవన్నీ కాదు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పందించారు. ఇక్కడ స్పందన లేని ఒక దారుణమైన పరిస్థితిలో ఆ గౌరవము చాలా మంచిది. నేను దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. ఓకే, దాన్ని గౌరవించారు. వాళ్ళని కూడా పట్టించుకుంటే బాగుండేది. కొంచెం ఒక్కసారి మీరు 1 మినిట్ దృష్టి పెడితే, ఒక కమిటీ వేయండి, లేకుంటే ఒక స్పెషల్ బాడీ ఇవ్వండి, మాలాంటి వాళ్ళని మెంబర్ చేయండి. మేము చెప్తాం కదా అసలు ఎలాంటి బాధలు ఉంటాయో అనేది. వాళ్ళు అనుకొని ఏదో మాట వరుసగా ఆ రోజు సీఎం గారు ఏం ఆలోచిస్తారో దాన్ని డెసిజన్ అంటారు. అంటే ఆ రోజు మన వైఎస్ఆర్ గారు 20,000 అని మాట అనేసారు, అదే అక్కడికే ఫిక్స్ అయిపోయింది. అంటే కొంచెం మాలాంటి వాళ్ళని ఒక మెంబర్గా తీసుకొని మీకు అసలు ఏం జరిగితే మీకు ఎలాంటి న్యాయం జరగాలనేది ఒక, అంటే దీని పర్యవసానాలు ఎంతవరకు వెళ్తాయని అంచనా లేదు ఇప్పటికీ. అంటే ఇప్పటికి మీకు మీ లైఫ్ ఎఫెక్ట్ అయింది కాబట్టి మీరు కన్ను కోల్పోయి మీ నార్మల్, అసలు మీకు పొద్దున రాత్రి ఇదే కదా ఆలోచన, ఇదే జీవితం, ఇదే కదా సార్. ఇప్పుడు ఇవన్నీ లేకపోయి ఉంటే మీ లైఫ్ డిఫరెంట్గా ఉండేది, ఈ సంఘటన లేకపోయి ఉంటే. కానీ ఖచ్చితంగా మేము రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటాం. ఎందుకు మాకి శాపం, మానని గాయం నేటికి అందని సాయం. ఇది 2013లో మీరు వేసిన పాంఫ్లెట్. మొన్న జరిగింది దిల్షుక్ నగర్ జంట పేలుళ్ళ సంఘటనకి సంబంధించి మీరు మొన్న ఇది వేశారు 21/24, అంటే ఈ సంవత్సరమే 21వ తారీఖు ఫిబ్రవరి వేసిన పాంఫ్లెట్ ఇది. దరఖాస్తు ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంగారం లాంటి సీఎం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తు, కన్నుపోయింది కనికరించండి, చచ్చిపోయినా బాగుండేది, బ్రతికి నరకం అనుభవిస్తున్నాం అని చెప్పి మీరు మొరపెట్టుకున్న లేఖ ఇది. సయ్యద్ రహీం గారు, ధోబీఘాట్ మోడల్ మార్కెట్, సైదాబాద్లో ఉంటారు మీరు, రైట్ సార్? ఆ ఫోటోలు ఏంటి సార్? ఇది కిషన్ రెడ్డి గారు బస్ పాస్కి ఇచ్చారు. ఇది 40% ఉందని సదరం సర్టిఫికెట్. ఇది 40% కింద ఉంది. ఇవన్నీ మీ డిజబిలిటీ తాలూకు. ఈ బస్ పాస్ మీరు చూశారు కదా, ఇది ఇల్లు మీకు లాస్ట్. నూర్జహాన్, వైఫ్ ఆఫ్ సయ్యద్ రహీం. సార్ తప్పకుండా ఈ కాగితాలు చూపించక్కర్లేదు సార్, ప్రత్యక్షంగా మీరు కూర్చుని మీ కనుగుడ్డుని చేతిలో పెట్టి మాకు చూపించారంటే ఇంకేం చెప్తాం సార్. కన్నుపోయి కనుగుడ్డుని మీరు తీసి చూపించారు. ఇప్పుడు నాకు 99% అన్నారు చాలామంది, ఇంత క్లోజ్గా నాతో డీల్ అయ్యి ఇంత మంచిగా ఎవరు అడగలేదు మీ బాధలు ఏంటి, మీరు ఎవరు ఏ ఛానల్లో అడగరు, ఏ ఛానల్లో నాకు తెలియదు. నాకు 99 కాదు 1000% నాకు నమ్మకం కుదిరింది. మీరు ఎట్టైనా కల్పిస్తారని సీఎం గారికి కానీ ఏ లీడర్కైనా కనిపిస్తారు, మాకు న్యాయం జరుగుద్దని, మాకు క్షతగాత్రులకి నేను వేడుకుంటున్నా.
నా దీవెనలు మీ అందరికి ఉంటాయి. అందరికీ మా కుటుంబ దీవెనలు మొత్తం ఎవరైతే ఉన్నారో అందరు బాగుండాలి. ప్రపంచం మొత్తం బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలి. ప్రపంచం మొత్తం బాగుండాలి. అది కరెక్టే సార్. తప్పకుండా సార్, మేము మా చేతనైంది మేము తప్పకుండా ముందు ఫస్ట్ అసలు సీఎం గారిని మీరు కలిసే ఏర్పాటు మేము చేస్తాం. ఎందుకంటే మీకు మీ ఫస్ట్ మీ మాట వినాలి, మీకు అయిన అన్యాయం ఒక్కసారి గుర్తించాలి. ఇంకా జరగవలసినవన్నీ ప్రభుత్వం ద్వారా మీకు జరుగుతాయని మేము కోరుకుంటున్నాం. అలాగే మీరు ఇంత ఒక బాధని భరించి ఒక చేదు సంఘటనని మీ జీవితంలో సార్ మీరు ఇన్నేళ్లుగా భరిస్తున్నారు. మీరైతే ఇంకా చిన్నపిల్లవాడు, ఇంకా చిన్నవారే, అయినా మీరు నెట్టుకొస్తున్నారు జీవితాన్ని. ఇవాళ మీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు మీకు నమస్కారం. ఎందుకంటే దేవుడికి దండం పెట్టొద్దు, తప్పు. మీకు మాకు న్యాయం చేయండి అంతే. మీరు ఏం దండాలు పెట్టొద్దు. నాకు నమ్మకం కుదిరింది, నాకు నమ్మకం అయితే కుదిరింది. మీరు చేస్తారని ఉంది నాకు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా అక్కడ వెళ్తామని ఒక ఆశ. ఎవరు మాతోని అందరు ఆడుకున్నారు, కానీ మా జీవితాలతో ఆడుకున్నారు, ఆదుకోలేదు. ఎవ్వరు ఆదుకోలేదు, ఆడుకున్నారు. మా బతుకులతో ఆడుకున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఎప్పటి నుంచి తిరుగుతున్నాం ఆఫీస్ చుట్టూ, ఆయన నేను ఇద్దరం కలిసి కూడా ఆయన బైక్ వేసుకుని తిరిగినాం, ఇద్దరం తిరిగినాం 17 సంవత్సరాలు. మీకు నేను మాట్లాడతాను, స్వయంగా మాట్లాడి ప్రభుత్వ పెద్దలు మీకు సహాయం చేసేలాగా చూసే బాధ్యత మా అందరిది. మీరు దయచేసి ఆత్మస్థైర్యం కోల్పోకుండా మీరు ఇంతటి సంఘటనలోంచి కూడా బయటకు వచ్చి మీరు ఇంకా అందరి కోసం పోరాటం చేస్తారు కదా, మీ ఇద్దరికీ నిజంగా ఇలా నమస్కారాలు కాదు, సలాం, ఐ డ్రీమ్ సలాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రహీం గారు. మీరు బాగుండాలి, బాగా కోలుకుని పూర్తిగా హాయిగా ఉండండి రహీం గారు. మీరు కూడా చందు గారు. థ్యాంక్ యూ. ఇది జీవితం అంటే అనూహ్య మలుపులు వచ్చినప్పుడు వాటిని తట్టుకుని నిలబడ్డవారు హీరోలు అవుతారు వాళ్ళ జీవితాలకి. ఎందుకంటే ఇంతటి ఒక భయానకమైన సంఘటన జరిగిన తర్వాత మామూలుగా ఉండడమే చాలా పెద్ద విషయం. అలాంటిది కన్ను కోల్పోయి చూపు లేక వైకల్యంతో జీవితాన్ని అలా వెళ్ళదీస్తూ నాకే ఎందుకు ఇలాగైంది అంటే దానికి సమాధానం దొరకదు. బట్ బహుశా కనీసం ప్రభుత్వాలు, బాధ్యత గల సమాజం ఆదుకోవాలి, స్పందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఇదేరా జీవితం.